Hi kids, welcome to Lilybu's channel. మనం ఈరోజు గార్లిక్ బ్రెడ్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందు ఒక బౌల్లో అమూల్ బటర్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ గార్లిక్ తురుము. మనం ఇలా గార్లిక్ తురుము చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పేస్ట్ అయ్యేలాగా అన్నీ కలిసేలా కలుపుకోవాలి. గార్లిక్ బటర్ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకుందాం. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ పైన మనం గార్లిక్ బ్రెడ్ అనేది నీట్గా మొత్తం అన్ని సైడ్స్ కవర్ అయ్యేలా అప్లై చేద్దాం. చూడండి, ఇలా మనం మొత్తం నీట్గా అప్లై చేసేద్దాం. మొత్తం అంతా కార్నర్స్కి వచ్చేలా చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకొక స్లైస్ తీసుకోవాలి. నేను మొజరెల్లా చీజ్ తీసుకున్నాను, మొజరెల్లా చీజ్. దీనిపైన ఇప్పుడు చీజ్ మొత్తం అప్లై చేయాలి. ఇప్పుడు ఈ స్లైస్ పైన ఇది చీజ్ అనేది గ్రేటెడ్ చేసుకొని పెట్టుకోవాలి, ముందే రెడీ చేసి పెట్టాలి. ఇది కూడా మొత్తం నీట్గా అంతా మొత్తం బ్రెడ్ కవర్ అయ్యేలా చేస్తే బాగుంటుంది. మనం ఇందులో సాల్ట్ యూస్ చేయొద్దండి. ఇది వెంటనే గ్రేట్ చేసుకొని పెట్టుకుంటే మనకి విడివిడిగా ఉంటుంది, ఇలా ముద్దలు అవ్వదు. నేను ముందు చేసి పెట్టాను. చూడండి, ఇలా 2 స్లైసెస్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక దాంట్లో బటర్ది పేస్ట్ ఉంటుంది, బటర్ గార్లిక్ పేస్ట్. ఇంకొక దాంట్లో చీజ్ది ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాలి. బటర్ వేడయ్యే వరకు మనం, ఇది ఇంపార్టెంట్ అండి, ఈ స్లైస్ని ఇలా పెట్టాలి, కవర్ అయ్యేలా కొంచెం ప్రెస్ చేయాలి. బటర్ వేడైందండి. మనం కొంచెం స్టవ్ సిమ్లోనే ఉంచాలి మొత్తం ప్రొసీజర్ అయ్యేంత వరకు. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ స్లైస్ అనేది ఇలా టర్న్ చేసి పెట్టాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక స్లైస్ పైన మనం ఈ పేస్ట్ని అంతా అప్లై చేసేసేయాలి. ఇలా స్టవ్ పైన ఉండగానే అప్లై చేయాలి. ఇలా మొత్తం కవర్ చేసేసేయాలి మొత్తం బ్రెడ్ని. మనం ఇలా మొత్తం అప్లై చేశాక లిడ్తో కవర్ చేయాలి 2 మినిట్స్ వరకు. చీజ్ కొంచెం ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కవర్ చేసి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఇలా టర్న్ చేసుకోవాలి మెల్లిగా. ఇంకా కొంచెం కావాలి గోల్డెన్ బ్రౌన్, బట్ మనం అప్పుడప్పుడు చూసుకోవాలి మాడుతుందేమో అని. మరీ ఎక్కువ వేడైతే కూడా టేస్ట్ ఉండదు. మళ్ళీ కొంచెం లిడ్ పెట్టి వెళ్దాం. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా బాగా ఫ్రై అయిందో లేదో చూద్దాం. ఓకే అండి, ఇది గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది. మనకు కొంచెం క్రిస్పీగా కూడా తెలుస్తుంది టెక్స్చర్ అనేది. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. చూడండి, ఈజీగా గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా ఉందండి, నిజంగా టేస్ట్ కూడా బాగుంటుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను లాక్డౌన్ ఉన్నప్పుడు. అండ్ ఇప్పుడు మనం కట్ చేసి సర్వ్ చేద్దాం.
చూడండి ఇలా చీజ్ వస్తుంది. నేను మొత్తం కట్ చేశాను. యాక్చువల్లీ నార్మల్ కట్ చేస్తే మనకు చీజ్ అనేది బాగా కుక్ అయినట్టు తెలుస్తుంది. రెడీ అయిపోయిందండి మన గార్లిక్ బ్రెడ్. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ప్రిపేర్ చేయడానికి కూడా చాలా ఈజీ, ఫాస్ట్ కూడా అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. గార్లిక్ బ్రెడ్ మనం టమాటో కచప్తో అయినా తీసుకోవచ్చు ఆర్ నార్మల్గానే తీసుకోవచ్చు, ఏదైనా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. టేక్ కేర్, బాయ్ బాయ్.